ఇప్పుడే స్కూల్ లైఫ్ మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఏమేమి చేసాం అనేది చాలా అంటే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ మన పులివెందుల మహేష్ గారి యాక్టింగ్ మాత్రం చించేశారని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు చాలా 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 రోజుల తర్వాత ఒక మంచి వినసొంపు ఆయన మ్యూజిక్ విన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫ్యామిలీతో దాగా నవ్వుకుంటూ చాలా మంచిగా ఒక సినిమాని ఎంజాయ్ చేయాలంటే మాత్రం స్కూల్ లైఫ్ మూవీ. అండ్ మెయిన్లీ మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి. అంటే అందరికి తెలిసిన విషయాలే, బట్ అవన్నీ మనకు అర్థమయ్యేలాగా అమ్మాయిల గురించి చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సో నాకు హీరోయిన్ కంటే మీరే బాగా నచ్చారు. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్తున్నా. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు నిజంగా ప్రపోజ్ చేసిందేమో అనుకున్న హీరో, బట్ అది తన ఫ్రెండ్ కోసం చేసిందనే తర్వాత అర్థమైంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పులివెందుల మహేష్ అండి, స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్. సో స్కూల్ లైఫ్ మూవీ 50 రూపాయలకి లింక్ ఒకటి రెడీ చేశానండి. సో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సో 149 రూపీస్ ఎలా చూడాలన్నా చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ చేసి. సో వాళ్ళందరి కోసం నేను 50 రూపాయలకే నేను లింక్ తయారు చేశాను. అన్న 50 రూపాయలు పెట్టి మేము ఎందుకు ఈ సినిమా చూడాలి అని అనుకోవద్దండి అన్న. ఎందుకంటే ఈ సినిమా అందరికీ చాలా స్పెషల్. ఒక స్కూల్ లైఫ్ లో జరిగే ఒక ప్రేమ కథ, స్వచ్ఛమైన ప్రేమ కథ, మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసే ప్రేమ కథ. అందుకోటి చూడమని చెప్తున్నాను. అబ్బో చిన్న కథ కాదురా నీది. ఏది లేచి 11 ఎక్కని చెప్పు. 11 కదా మేడం? ఎప్పుడు చెప్పారు మేడం? మధ్యాహ్నం చెప్పారు మేడం. ఇంకేడ గుర్తుంటది మేడం? పుదీన మేడం మర్చిపోయాను మేడం. మా అమ్మ తొట్లో వాళ్ళ అమ్మ బాయిలో రా. ఛా నీ ఉచ్చపంచాయతీ రాపన్ ఛా. షహనా భవతు. ఓ రే నేను మధ్యలో తింటుంటే దొడ్డికొచ్చింది. నేను దొడ్డికి అయితే మీరు తిడుచుకోనరా. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, చాలా మంది కోట్లలో ఉంటారు జనాలు. నాకు 2 లక్షల మంది చూస్తే నాకు పెట్టుబడి వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇది వర్కౌట్ అయిందంటే ఇక్కడ నుంచి నా నెక్స్ట్ కొత్త సినిమాలు ఏమైనా సరే నేను థియేటర్లో రిలీజ్ చేయండి. ఇది మీరు వర్కౌట్ చేస్తే మనమంతా సినిమాల కోసం హైదరాబాద్ పోన అవసరం లేదు. హైదరాబాద్నే మన ఊరు తీసుకొని వచ్చే భాగ్యాన్ని ప్రసాదిస్తాను నేను. ఎలా అన్నా, ఎందుకు ఇంత పెద్దదాన్ని ఎలా చేస్తామన్నా అంటే ఇలాగే అన్న. మనం ఒక సినిమా చేసి దాన్ని ఎడిటింగ్ చేసి థియేటర్ కష్టాలు పడి ఇబ్బందులు పడి సెన్సార్ చేయించుకుని ఎన్నో తిప్పాలు ఉంటాయి. అవేం లేకోకుండా డైరెక్ట్ నేను మీ ఇంటికి సినిమా పంపించే పద్ధతి ఏంటంటే ఈ 50 రూపాయల పద్ధతి. సో 50 రూపాయలని నెక్స్ట్ ఇంకొక మనం 1.5 yearలో 2 yearలో సినిమా చేస్తాం. ఆ సినిమాని డైరెక్ట్ మనకు జనాల్లోకి వదిలేస్తాం. వదిలేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇంట్లోనే కూర్చొని చూస్తారు. సో ప్రాబ్లం ఏముండదు. మన సినిమాని మనమే ఇలా సేల్ చేసుకోవచ్చు. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎంతో మందిని ఇంట్రొడ్యూస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. 10 మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ పులివెందుల మహేష్, స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్. జై సినిమా, జై జై సినిమా, జై స్కూల్ లైఫ్.